ఈ వీడియోలో మనం ఆగస్ట్ 7వ తారీఖు జరిగిన టెట్‌లోని సైకాలజీ ప్రశ్నాపత్రాలను చూద్దాం. బాల్య దశను శైశవ దశ నుండి యవ్వనారంభ దశ మధ్య గల కాలంగా నిర్వచించింది ఎవరు? బాల్య దశను శైశవ దశ నుండి యవ్వనారంభ దశ మధ్య గల కాలంగా నిర్వచించింది కుప్పుస్వామి. కుప్పుస్వామి ప్రకారం బాల్య దశ అంటే ఏమిటి? శైశవ దశ నుండి యవ్వనారంభ దశ మధ్యగల కాలమే బాల్య దశ. అటిక్సన్ మరియు హమెల్సీ ప్రకారం పరిశీలనకు సంబంధించి సరైనవి. అటిక్సన్ మరియు హమెల్సీలెస్లే ప్రకారం పరిశీలనకు సంబంధించి సరైనవి ఏమిటి? పరిశీలన క్లిష్టమైన దృగ్విషయం, సరైనదే. దత్తాంశ సేకరణకు జ్ఞానేంద్రియాలన్నింటినీ ఉపయోగించాలి, ఇది కూడా సరైనదే. రకరకాల పాత్రలు పోషించాలి, ఇది కూడా సరైనదే. కానీ స్టేట్మెంట్ బి అనేది మనకి సరి అయినది కాదు. వికాసానికి సంబంధించి సరైనవి ఏమిటి? వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, సరైనదే. వికాసం అవిచ్ఛిన్నంగా అంటే వికాసం నిరంతరంగా సాగుతుంది, సరైనదే. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాని అనుసరిస్తుంది, ఇది కూడా సరైనదే. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగుతుందన్నాడు. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవన్నాడు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఒక అమ్మాయి తన బొమ్మకు స్నానం చేస్తూ ఆడుకుంటుంది. ఒక అమ్మాయి తన బొమ్మకు స్నానం చేయిస్తూ ఆడుకుంటుంది. దానిని గమనించిన మరొక అమ్మాయి తాను కూడా తన బొమ్మకు స్నానం చేయిస్తూ ఆడుకుంటుంది. ఇది ఈ రకమైన క్రీడ. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకరి ఆటను పోలిన ఆటను ఇంకొకరు ఆడుతున్నారు కాబట్టి, ఒకరు ఆటను పోలిన ఆటను ఇంకొకరు ఆడుతున్నారు కాబట్టి ఇది ఏ క్రీడ? సమాంతర క్రీడ. కోల్బర్గ్ ఉత్తర సాంప్రదాయ నైతికత స్థాయికి సంబంధించి సరికానిది. కోల్బర్గ్ ఉత్తర సాంప్రదాయ నైతికత స్థాయికి సంబంధించి సరికానిదేమిటి? ఫోర్త్ ఆప్షన్ చూడండి. సాంఘిక రివాజులను, నియమాలను గుడ్డిగా అంగీకరిస్తారనేది సాంప్రదాయ స్థాయి నైతికతకు సంబంధించిన అంశం. సాంఘిక రివాజులను, నియమాలను గుడ్డిగా అంగీకరిస్తారు అనేది సాంప్రదాయ స్థాయి నైతికతకు సంబంధించిన అంశం. పూర్వ బాల్యదశ గురించిన వివిధ వ్యక్తులు వారి అభిప్రాయాలతో జతపరచండి. తల్లిదండ్రులు ఏమంటారు? పూర్వ బాల్యదశను సమస్యాత్మక వయస్సు అంటారు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏమంటారు? పూర్వ ముఠా దశ అంటారు. విద్యావేత్తలు ఏమంటారు? విద్య గురించి చెప్తారు కదా, విద్యావేత్తలు విద్య గురించి చెప్తారు కాబట్టి పూర్వ ప్రాథమిక పాఠశాల వయస్సు అంటారు. తల్లిదండ్రులు పూర్వ బాల్యదశను సమస్యాత్మక వయస్సు అంటే, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు పూర్వ ముఠా దశ అని, విద్యావేత్తలు పూర్వ ప్రాథమిక పాఠశాల వయస్సు అని అంటారు. డక్వర్త్ ప్రకారం విజయ సాధనలో ఐక్యూ కంటే ముఖ్యమైనదేమిటి? డక్వర్త్ ప్రకారం విజయ సాధనలో ఐక్యూ కంటే ముఖ్యమైనది స్వీయ నియంత్రణ. వైగాట్స్కీకి సంబంధం లేనిది. క్రింది వాటిలో వైగాట్స్కీకి సంబంధం లేనిదేమిటి? సామీప్య వికాస క్షేత్రం, అన్యమైన ఉన్నత జ్ఞాన వనరు, సారువ. ఈ మూడు కూడా వైగాట్స్కీకి సంబంధించినవే. కానీ సర్వాత్మక భావన అనేది పియాజీకి సంబంధించింది. సర్వాత్మక భావన అంటే ఏమిటి? ప్రాణం లేని వస్తువులకి ప్రాణం ఉంది అనుకోవడమే సర్వాత్మక భావన, ఎనిమిజం. ఇది పియాజేకి సంబంధించిన భావన. వైగాట్స్కీకి ఏం సంబంధిస్తాయి? జెడ్పీడి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ఎంకేఓ, మోర్ నాలెడ్జబుల్ అదర్స్, స్కఫోల్డింగ్. ఈ మూడు కూడా వైగాట్స్కీ యొక్క సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం యొక్క అనువర్తనాలు. 10 సంవత్సరాల వయసు కలిగిన ఒక బాలుడు 15 సంవత్సరాల పిల్లవాడు చేయగలిగే సమస్యలు సాధించిన అతని ఐక్యూ ఎంత? మనకి ఐక్యూ ఫార్ములా ఏంటి? మానసిక వయస్సు బై శారీరక వయస్సు. మనకి ప్రశ్నలో శారీరక వయస్సు అనే భావన కనిపిస్తుంది కానీ మానసిక వయస్సు అనే భావన కనిపించట్లేదు. కానీ ఇక్కడ ఏమిచ్చాడు? 15 సంవత్సరాల పిల్లవాడు చేయగలిగే సమస్యను సాధిస్తున్నాడు. ఒక వ్యక్తి ఏ వయస్సుకు సంబంధించిన సమస్యను పరిష్కరిస్తాడో, ఒక వ్యక్తి ఏ వయస్సుకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తాడో ఆ వయస్సే అతని యొక్క మానసిక వయస్సు అవుతుంది. కాబట్టి ఇచ్చిన ప్రశ్నలో
ఏ వయస్సుకి సంబంధించిన సమస్య పరిష్కరిస్తున్నాడు? 15 కాబట్టి ఇక్కడ మానసిక వయస్సు ఎంత? 15. శారీరక వయస్సు ఎంత? 10 ఇంటూ 100 కదా మన ఫార్ములా. 10 టేబుల్ 100లో 10 టైమ్స్ 10 × 15 150. కాబట్టి ఇతని ప్రజ్ఞాలబ్ధి ఎంత? 150. కాబట్టి ప్రశ్నలో మానసిక వయస్సు అనే డైరెక్ట్‌గా ఇవ్వనప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఒక వ్యక్తి ఏ వయస్సుకి సంబంధించిన అన్ని సమస్యలు లేదా అన్ని ప్రజ్ఞా పరీక్షలు పూర్తి చేస్తాడో ఆ వయస్సే అతని యొక్క మానసిక వయస్సు అవుతుంది. క్రింది వాటిలో పియాజేకి సంబంధం లేనిది. కింది వాటిలో పియాజేకి సంబంధం లేనిదేంటి? స్కీమాటా, సర్వాత్మక భావన, బదులుపరుచుకునే భావన. ఈ 3 కూడా పియాజేకి సంబంధించినవే. కానీ వ్యక్తిగత భాషణం అనేది ఎవరికి సంబంధించింది? వ్యక్తిగత భాషణం అనేది వైగాట్స్కీకి సంబంధించింది. స్కీమాటా, సర్వాత్మక భావన, బదులుపరుచుకునే భావన. ఈ 3 కూడా పియాజేకి సంబంధించిన అంశాలే. ఒక బాలుడు గణిత సమస్యను సాధిస్తున్నప్పుడు గుర్తుకురాని సూత్రం క్రికెట్ ఆడుతుండగా గుర్తు రావడంతో అతను గట్టిగా అరిచాడు. అయితే వల్లాస్ ప్రకారం అతడు ఈ దశలో ఉన్నాడు. ఇక్కడ ఏం చేశాడు? హఠాత్తుగా గుర్తుకొచ్చింది, గట్టిగా అరిశాడు. గట్టిగా అరిస్తే మనకి ఏ సిద్ధాంతం? అంతర్దృష్టి. కాబట్టి అతను ఏ దశలో ఉన్నట్టు? అంతర్దృష్టి దశలో ఉన్నట్టు. ఏది? అంతర్దృష్టి. అంతర్దృష్టి దశ దేనికి సంబంధించిందంటే ఒక వ్యక్తి ఒక సమస్యను సాధిస్తున్నప్పుడు ఆ సమస్యని పక్కన పెట్టి వేరొక పనిలో నిమగ్నమైనప్పుడు ఆ సమస్య గురించిన ఏదో ఒక ఆలోచన హఠాత్తుగా తటారున వచ్చి గట్టిగా అరవడం కానీ ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది. అదే మనకి ఏ దశ? అంతర్దృష్టి దశ. భావనలో ఏర్పడే సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. భావనలో ఏర్పడే సరైన వరుస క్రమం ఏమిటి? మొట్టమొదటిది సన్నివేశాన్ని బాగా పరిశీలించాలి. సన్నివేశాలు పోల్చుకొని సమాన లక్షణాలు గుర్తించాలి. ఆ తర్వాత లక్షణాలను సంక్షిప్తం చేయాలి. ఆ తర్వాత లక్షణాలను సరిచూడాలి. ఆ తర్వాత లక్షణాలకు సరైన నామకరణం చేయాలి. అది మనకి సరైన వరుస క్రమం. ఒక విద్యార్థికి హోంవర్క్ చేయాలని లేదు, అలాగని ఉపాధ్యాయుడితో తిట్లు తినాలని కూడా లేదు. కాబట్టి 2 ఇష్టం లేని పనులు, 2 ఆకర్షణీయం కాని పనుల్లో ఏదో ఒకదాన్ని ఖచ్చితంగా ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణ పరిహార సంఘర్షణ. కాబట్టి ఇక్కడ ప్రశ్నలో హోంవర్క్ చేయాలని లేదు, అలాగే టీచర్తో తిట్లు తినాలని కూడా లేదు. కాబట్టి 2 ఇష్టం లేని పనుల్లో ఏదో ఒకదాన్ని ఖచ్చితంగా చేయవలసి వచ్చినప్పుడు ఎదుర్కొనే సంఘర్షణ పరిహార సంఘర్షణ. డిఎస్సిలో ఉద్యోగం రాని ఒక ఆశావహుడు ఆ విషయాన్ని మర్చిపోయి ఆనందంగా తిరగడం. ఏం చేస్తున్నాడు? బాధాకరమైన విషయాన్ని మర్చిపోయాడు. కావాలని మర్చిపోయాడు కాబట్టి ఏమిటి? ఏ రక్షక తంత్రం? దమనం. దమనం అంటే బాధాకరమైన సంఘటనలను, అనుభవాలను కావాలని మర్చిపోవడమే దమనం. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఎదుర్కొనే చివరి మనోసాంఘిక సంఘర్షణ చివరగా ఏమి ఎదుర్కొంటాడని? సమగ్రత, నిరాశ. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఎదుర్కొనే చివరి మనోసాంఘిక సంఘర్షణ ఏమిటి? సమగ్రత, నిరాశ. సన్నిహిత్యం ఏకాంతం ఏ దశ అండి? సన్నిహిత్యం ఏకాంతం పూర్వ వయోధన దశ. చొరవ, తప్పు చేసిన భావన క్రీడా దశ. శ్రమ, న్యూన్యత పాఠశాల దశ. అనుకరణ అభ్యసనంలోని సోపానాల సరైన వరుసక్రమం ఏమిటి? అనుకరణ అభ్యసనం అన్నా, బండువుర అభ్యసనం అన్నా, పరిశీలన అభ్యసనం అన్న ఒకటే కదా. దాంట్లో సోపానాలు 4. ఏమిటవి? అవధానం, ధారణ, ప్రదర్శన, పునర్బలనం. అవధానం, ధారణ, ప్రదర్శన, పునర్బలనం. అభ్యసనపై చేసిన ప్రయోగంలో అభ్యాసకుడు సరైన ప్రతిస్పందన ప్రదర్శించినప్పుడు మాత్రమే పునర్బలం లభిస్తుంది. ఏ సిద్ధాంతం అండి? అభ్యసనంపై చేసిన ఈ ప్రయోగంలో అభ్యాసకుడు సరైన ప్రతిస్పందన ఇచ్చినప్పుడు మాత్రమే పునర్బలం లభిస్తుంది. ఏ సిద్ధాంతం అది? కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో సరైన ప్రతిస్పందన వచ్చినప్పుడు మాత్రమే పునర్బలం లభిస్తుంది.
అభ్యసన వక్రంలోని పీఠభూమి దశకు సంబంధించి సరైన వాక్యం ఏమిటి? పీఠభూమి దశకు సంబంధించిన సరైన వాక్యం నిరంతర అభ్యాసం చేసిన పురోగతి కనిపించిన దశే పీఠభూమి దశ. అభ్యాసం చేస్తున్నప్పటికీ పురో పురోగతి లేదా అభివృద్ధి కనిపించిన దశే పీఠభూమి దశ. పీఠభూమి దశలో మనకి ఎలాంటి అభ్యసనంలో ఎలాంటి అభివృద్ధి అనేది కనిపించదు. ఇది ట్రాన్స్‌పొజిషన్ సిద్ధాంతం. ఏదది? సమగ్రాకృతి సిద్ధాంతాన్నే ట్రాన్స్‌పొజిషన్ సిద్ధాంతం లేదా గెస్టాల్ట్ సిద్ధాంతం అని కూడా అంటాం. వైగాట్స్కీ ప్రకారం బాహ్య సమాచార మార్పిడి నుండి అంతర్గత సంజ్ఞానాత్మక ప్రక్రియల వైపు మరలడంలో ఈ భాషణం కీలక పాత్ర పోషిస్తుంది. వైగాట్స్కీ ప్రకారం బాహ్య సమాచార మార్పిడి నుండి అంతర్గత సంజ్ఞానాత్మక ప్రక్రియల వైపు మారడంలో ఈ సంభాషణం కీలక పాత్ర పోషిస్తుంది. ఏ సంభాషణం అండి? వ్యక్తిగత సంభాషణం. అభ్యసనానికి సంబంధించి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. అభ్యసనం అనేది ప్రతి జీవిలో జరుగుతుంది, సరి అయినదే. అభ్యసనం అనేది సార్వత్రికమైనది, సరి అయినదే. అభ్యసనం కొంత సమయం మాత్రమే జరిగే ప్రక్రియ అన్నాడు. అభ్యసనం నిరంతరం జరిగే ప్రక్రియ. కాబట్టి స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి మాత్రమే సరి అయినవి. నిరుపయోగత సూత్రాన్ని సమర్థించేది. నిరుపయోగత సూత్రాన్ని సమర్థించేదేమిటి? నిరుపయోగత సూత్రం అంటే ఏంటి అసలు? ఏదైనా ఒక విషయాన్ని మనం నేర్చుకొని దాన్ని ఉపయోగించకపోతే ఆ విషయాన్ని మర్చిపోతాం కదా. అయితే ఈ సూత్రంలో కొన్ని ఎగ్జాంప్షన్స్ ఉన్నాయి. అవి ఏంటి? చాలక క్రియలు. అంటే చాలక క్రియలు దేనికి సంబంధించినవి అంటే యంత్రాలు నడపడం ఇలాంటివన్నీ చాలక క్రియలు. శరీర భాగాలు ఉపయోగించి ఏదైనా మనం ఒక పని నేర్చుకున్నప్పుడు ఆ పనిని మనం ఉపయోగించకపోయినప్పటికీ ఆ పనిని మనం మర్చిపోం. ఉదాహరణకి ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం, బొంగరాన్ని తిప్పడం. ఇవి ఒక్కసారి మనం నేర్చుకుంటే మనకి జీవితాంతం గుర్తుంటాయి కదా. కానీ పాత ఫోన్ నంబర్ గుర్తు తెచ్చుకుంటా. పాత ఫోన్ నంబర్ మనం ఒక ఫోన్ నంబర్ గుర్తు తెచ్చుకున్నాం, ఒక ఫోన్ నంబరు గుర్తుంచుకున్నాం. కానీ దాన్ని మనం రోజు రివైజ్ చేయకపోతే ఏమవుతుంది? మర్చిపోతాం కదా. కాబట్టి నిరుపయోగిత సూత్రాన్ని సమర్థించేదేమిటి? పాత ఫోన్ నంబర్ని గుర్తుకు తెచ్చుకుంటా. ఆ ఫోన్ నంబర్ మనం రోజు గుర్తు తెచ్చుకోకపోతే అంటే రోజు ఉపయోగించకపోతే ఆ ఫోన్ నంబర్ మర్చిపోతాం కదా. కాబట్టి అది నిరుపయోగిత సూత్రాన్ని సమర్థిస్తుంది. అంతేగాని ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం, బొంగరాన్ని తిప్పడం ఈ కృత్యాల్ని మనం రెగ్యులర్గా ఉపయోగించకపోయినా సరే సందర్భానుసారంగా మనకి గుర్తు వస్తూనే ఉంటాయి. బ్రూనర్కి సంబంధించి సరి అయిన సమాధానం ఏమిటి? బ్రూనర్ రాసిన పుస్తకం ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరి అయినదే. బోధనా విషయాల కంటే బోధనా పద్ధతి ముఖ్యమైనది, సరి అయినదే. ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంత రూపకర్త బ్రూనర్, ఇది కూడా సరి అయినదే. కాబట్టి బ్రూనర్కి సంబంధించి సరైనవి ఏమిటి? ఈయన రాసిన గ్రంథం ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. బోధనా విషయాల కంటే బోధనా పద్ధతికి ఇంపార్టెన్స్ ఇవ్వమంటారు. ఆవిష్కరణ అభ్యసనాన్ని రూపొందించింది బ్రూనరే. కానీ పిల్లలు పరిపక్వతకు చేరినప్పుడు మాత్రమే అభ్యసించగలరు అనేది బ్రూనర్కి సంబంధించి సరికాని స్టేట్మెంట్. బ్రూనర్ ప్రధానంగా వ్యతిరేకించే అంశం పరిపక్వత. ఏ వ్యక్తికైనా ఎటువంటి అంశాలనైనా పరిపక్వతతో సంబంధం లేకుండా నేర్పించవచ్చు అంటారు. అయితే నేర్చుకునే వ్యక్తికి ఆ విషయం పట్ల ఆసక్తి, కుతూహలం ఉంటే చాలు. ఏ విషయాన్నైనా ఏ వయసు వారికైనా పరిపక్వత లేకుండా నేర్పించవచ్చు అని బ్రూనర్ చెప్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. బ్రూనర్కి పరిపక్వత చాలా మంచి కనెక్షన్ ఉంటుంది. కాబట్టి బ్రూనర్ ఏమంటారంటే పరిపక్వతతో సంబంధం ఉండదు, ఏ విషయాన్నైనా ఎవరికైనా ఆసక్తి, కుతూహలం ఉంటే చాలు బోధించవచ్చు అని అంటారు. ఎన్ఈపి 2020కి సంబంధించిన ప్రధాన మార్గదర్శక సూత్రాలేమిటి? బహుభాషా తత్వాన్ని ప్రోత్సహిస్తూ బోధన అభ్యసనలో భాష యొక్క గొప్పతనాన్ని తెలుపుట. అభ్యసనలో నేటి కోచింగ్ సంస్కృతిని ప్రోత్సహించే సంకలన మూల్యాంకనం కంటే రూపణ మూల్యాంకనంపై దృష్టి పెట్టుట. ఉపాధ్యాయులు మరియు ఫ్యాకల్టీ అభ్యసన ప్రక్రియకు హృదయం వంటివారు, సరి అయినదే. ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్యను అందించడం అనేది ప్రాథమిక హక్కుగా ఉండాలి. కాబట్టి ఎన్ఈపి 2020కి సంబంధించిన ఈ 4 కూడా మనకి మార్గదర్శక సూత్రాలే. గృహంలో చదువు చెప్పడం అనే పద్ధతిని ప్రతిపాదించి అమలుపరిచిందెవరు? గృహంలో చదువు చెప్పడం, హోమ్ స్కూలింగ్ అనేది జాన్ హాల్ట్ ప్రతిపాదించి అమలు చేశారు. సమ్మిళిత విద్యా నమూనా కానిది. మనకి ఇంటర్నెట్ నమూనా, వనరుల నమూనా, ద్వంద్వ బోధన నమూనా ఈ 3 కూడా సమ్మిళిత విద్యా నమూనాలే. కానీ ఏకాంతర నమూనా అనేది
సమ్మిళిత విద్య నమూనా కాదు. ఎస్పీఓసి యొక్క పూర్తి రూపం ఏమిటి? సెల్ఫ్ ఫేస్డ్ ఆన్లైన్ కోర్సెస్. ఎస్పీఓసి పూర్తి రూపం సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కోర్సెస్. 1 GB ఎన్ని ఎంబీలండి? 1 GB 1024 MB. 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన పరీక్షను కేటాయించిన సమయంలో విద్యార్థులు సమాధానం తెలిసినా పూర్తి చేయలేకపోయారు. ఈ ప్రశ్నాపత్రానికి ఏమి లేదండి? వాస్తవికత లేదు. ఒక దత్తాంశం యొక్క అంకమధ్యమం 24, మధ్యగతం 26, SD 12 అయినా దాని వైషమ్యం విలువ ఎంత? -0.5.